వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాంకర్ సౌమ్య. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు న్యూస్ లో ఉండే విష్ణుప్రియ, అనసూయ ఇద్దరు కూడా వేరుగా ప్రస్తుతం అయితే సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడం అయితే జరుగుతుంది. అసలు ఈ కంప్లైంట్ వెనకాల ఉన్న నిర్ణయం ఏంటి, వారు ఎవరిపై కంప్లైంట్ చేస్తారు, ఏంటి విషయం అనేది తెలుసుకుందాం. సో ముందుగా విష్ణుప్రియ గురించి మాట్లాడుకొస్తే, ఆల్రెడీ రీసెంట్ గా ప్లే లైక్ ఇన్కాగ్నిటో అనే యూట్యూబర్ విష్ణుప్రియ గురించి అసభ్యకరంగా మాట్లాడిందని, తను కూడా ఒక అమ్మాయి ఉండి ఇలా నాపై ఒక అమ్మాయినైనా నాపై ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని, అలాగే ఏఐని యూజ్ చేసి రకరకాల బ్యాడ్ పిక్చర్స్ ని నా మీద ప్రయోగిస్తున్నారని, అవి వాళ్ళ యూట్యూబ్ లో యూజ్ చేస్తూ నాపై వార్తలు రాసుకుంటూ వస్తున్నారని, అసభ్యకరంగా మాట్లాడారని, కేవలం తనని ఉద్దేశించి మాత్రమే కాదు మిగతా వారు కూడా చాలా మంది ఉన్నారు, ఇది వీళ్ళందరికీ ఒక వార్నింగ్ ఉండబోతుందని చెప్పేసి విష్ణుప్రియ తన మాటలో చెప్పుకుంటూ వచ్చింది. మెయిన్లీ తను ప్లే లైక్ ఇన్కాగ్నిటో మీదే కంప్లైంట్ ఇచ్చినట్లుగా, ప్రస్తుతం ఆ కంప్లైంట్ అయితే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినట్లుగా అయితే తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చింది. ఇది అందరికీ ఒక వార్నింగ్ లో ఉండాలని, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అని, మీరు మాట్లాడుతుంది ఒక అమ్మాయి గురించి అనే విషయం గుర్తుపెట్టుకోండి అని, మాకు ఫ్యామిలీలు ఉంటాయి, ఆ ఫ్యామిలీలు కూడా ఇలాంటి మాటలు వింటే బాధపడాల్సి వస్తుందని, ఎంత సెలబ్రిటీ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఉంటాయని, మీరు అమ్మాయిలండి ఇలా సెలబ్రిటీ అమ్మాయిలపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తన మాటల్లో మీడియాతో మాట్లాడుకుంటూ వచ్చిన మాటలు అయితే చెప్పుకొని వచ్చింది. అండ్ ఇంకో పక్కన అనసూయ అయితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా ఎక్స్ వేదికగా సజ్జనాన్ని ట్యాగ్ చేస్తూ ప్రత్యేకంగా అయితే తన మాటలో మాట్లాడుకుంటూ వచ్చారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ హోల్డర్స్ అలాగే సోషల్ మీడియా హోల్డర్స్ నా ఫొటోస్ ని యూజ్ చేసి ఏఐలో మార్పిడి చేసి వాటిని వాళ్ళ వేదికలు పోస్ట్ చేసుకుంటున్నారని, అవి చాలా అసభ్యకరంగా ఉంటున్నాయని, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, దయచేసి వీటిపై కావాల్సిన యాక్షన్స్ తీసుకోండి, ఎవరైతే మెయిన్ క్రెడెన్షియల్స్ ఉన్నారో వాళ్ళపై కావాల్సిన విధంగా యాక్షన్ తీసుకోవాలని సజ్జనాన్ని ట్యాగ్ చేశారు. సో దానికి సజ్జన కూడా రియాక్ట్ అవుతూ మెయిన్ పోలీస్ శాఖ కూడా ట్యాగ్ చేసి దీనికి సంబంధించి కరెక్ట్ పరిహారాన్ని ఇవ్వాలని, వారిపై యాక్షన్ తీసుకోవాలని సజ్జన కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. మరి అనసూయ అండ్ విష్ణుప్రియ ఒకేసారి ఫైర్ అవడం అండ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు పెడుతున్న కంప్లైంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ఫాలో అవ్వండి.